ఓకే సార్, కెమెరా గారు. నమస్కారం. నమస్కారం అండి, సాయిరామ్ అండి. నమస్కారం. నమస్కారం అండి. ఇక్కడ రుద్రపారాయణం జరుగుతున్నప్పుడు కులవంత హాల్లో బయోసెల్ అనేది పెట్టేసేస్తే దాంట్లో 3 times జౌల్స్ ఎనర్జీ వచ్చిందంటండి. అది క్రెడినియం ఫోటోగ్రఫీ కంటే ఉంటుందని మీకు తెలిసే ఉంటుంది. బయోసెల్ బయోసెల్ 3 times ప్లాస్మా రూపాలని చెప్పిన ఉద్దేశం అది. ఇందాక చెప్తున్నప్పుడు భగవంతుడి యొక్క సృష్టిలో కేవలం అండపిండ బ్రహ్మాండ నాయక అని మనం అనుకున్నప్పుడు ఆ ప్లాస్మా రూపం ఒక ఆకుకి తీసినా, ఒక మనిషికి తీసినా, ఒక జంతువుకి తీసినా కూడా బోర్లించిన కోడిగుడు రూపంలో ఉంటుంది అనటంలో మన చుట్టూతా ఉన్నటువంటి ఆకృతి, ఆ లింగాకృతి ఇట్లాంటి ఈ రుద్రమంత్రాలు లేదు ఈ పర్టికులర్ వైబ్రేషన్స్ లో నుంచి ఉత్పన్నమయ్యే శక్తి అఖండమైన శక్తి. యాక్చువల్గా 2వ అనువాకంలో అక్షర స్వరూపాన్ని మనం ఒకసారి తెలుసుకున్నాం. ఇంకొక సందర్భంలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. అంతలో 2వ అనువాకంలో ఉన్నటువంటి మంత్ర మూర్తిని సాక్షాత్తు సరస్వతి స్వరూపంలో తెల్లటి కాంతులతో ఉంటుంది. ఏమిటయ్యా తెల్లటి కాంతి? పరమేశ్వరుడు అంటే స్ఫటిక లింగ రూపుణే అని వర్ణిస్తాం. సరస్వతీదేవి యొక్క వర్ణన ఏ మాదిరిగా శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక ఆ మాదిరి ఏదైతే చెప్పారో ఆ మాదిరి వర్ణనలాగా ఉన్నటువంటి రుద్రూపం ఏమిటి అంటే రుద్రుడికి, సరస్వతికి లేదు గాయత్రీదేవికి, కామాక్షి ఏమీ తేడా లేదు. అది శుద్ధ శబ్ద వర్ణ స్వరూపం. 50 అక్షరాలని కనుక వర్ణమాలలో ఉన్నటువంటి 50 అక్షరాలని అకారాది క్షకారాంత వర్ణ నిర్మిత విగ్రహ ఆ అక్షరాలని ఆ మాదిరిగా పలికేటట్టయితే అన్నీ కలిపి సమిష్టిగా వ్యక్తం చేసే కాంతిని తెల్లటి జ్యోతిర్మయమైనటువంటి కాంతి అని చెప్తారు. అంటే సూర్యకిరణాన్ని విభజించి చూసినప్పుడు మాత్రమే మనకి ఆ విభజన 7 రంగులు కనపడతాయి. 7 రంగులు కలిసిపోయినప్పుడు వచ్చే కాంతి ఏమిటంటే తెల్లటి కాంతి. అట్లా ఈ 50 అక్షరాల యొక్క వర్ణరూపమే పరమేశ్వరుడు, ఈ వర్ణరూపమే సరస్వతీదేవి, ఈ వర్ణరూపమే లలితా పరమేశ్వరి అన్న పరమైనటువంటి అన్వయం ఉన్నది. అందులో ప్రత్యేకమైనటువంటి శబ్దాల యొక్క కలయిక మూలంగా వచ్చిన మహామంత్రాలు ఇవి. అందువల్లనే వీటిని ఏముంటుందో నేను రుద్రముఖత వెలువడ్ అంటే భగవంతుడి ముఖత వెలువడ్డ పరబ్రహ్మ యొక్క నామాలు, రహస్య నామాలు. ఇందులో ఉన్న నామాలు ఆ త్రిశిత నామాలు, ఇందులో 300 నామాలు ఉన్నాయి కుడియడంగా. ఆ నామాల్లో ఇవాళ 4 నామాల గురించి మనం చెప్పుకున్నాం. అతి సాధారణంగా పైకి అర్థాలు కనపడుతున్నటువంటి ఆ శబ్దాల్లో ప్రత్యేకమైనటువంటి అంతర్గత కలయికల మూలంగా ఏర్పడే శక్తి, అఖండమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ ఉత్పన్నమైన శక్తిని సద్వినియోగం మనం చేసుకోగలిగే విధానంగా ఆ మాదిరి మనస్తత్వంతో ఉన్నప్పుడు మాత్రమే అది మనతో పాటు ఉంటుంది. లేకపోతే మనని మళ్ళీ వదిలిపెట్టి భగవంతుల్లో కలిసిపోతుంది అన్న మాట కూడా స్వామి ఇండికేట్ చేశారు. గుళ్ళో ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకుని కామ్గా ఒక పక్కన ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చుని వచ్చే ఒక ఆచారం, సదాచారం మనకు ఉండేది. ఏమిటయ్యా అంటే ఆ గుళ్ళో నుంచి మనం పొందిన శక్తిని మనలో మనం ఎస్సిమ్యులేట్ చేసుకునే దానికి ప్రయత్నం చేయటం ఆ కొంచెం సేపు. అన్నం తినగానే పరిగెత్తద్దు అనటంలో మాదిరిగానే. సో ఎస్సిమ్యులేట్ చేసుకునే సందర్భంలో ఇతరమైనటువంటి మనోవ్యాపకాలు లేకుండా నిశ్శబ్దంగా భగవంతుడి యొక్క భావంలో ఉండేటట్టయితే ఆ శక్తి మన సొంతం అవుతుంది. లేకపోయేటట్టయితే మళ్ళీ మనని వదిలిపెట్టి భగవంతుల్లో కలిసిపోతుంది. అంటే ఈ శక్తి యొక్క మార్పుల్ని చూడగలిగినటువంటి మానవులు కృతయుగంలో ఉండేవాళ్ళు. అందుకనే జంతువులో కూడా వాడికి భగవంతుడే కనిపించాడు. అందుకనే చేప రూపంగా భగవంతుడు పుట్టాడు, కూర్మ రూపంగా భగవంతుడు వచ్చాడు, పంది రూపంగా భగవంతుడు వచ్చాడు. అందులో భగవతత్వాన్ని చూడగలిగారు. ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడే మన మధ్యలోకి వచ్చి అనుక్షణం తన యొక్క భగవతత్వాన్ని ప్రూవ్ చేసుకుంటున్నా అది చూసి కళ్ళతో చూసి యువతలకి రాగానే అనుమానం వచ్చే ఒక దౌర్భాగ్య స్థితికి మనం ఇవాళ ఉన్నాం. కాబట్టి మన మనస్సుల్ని మళ్ళీ కేంద్రీకృతం ద్వారా ఆ శక్తిని పొందగలిగినప్పుడు ఇవి మనం సాధించగలుగుతాం. ఎస్, యు ఆర్ రైట్. ఉత్పన్నమయ్యే శక్తి అఖండంగా ఉంటుంది. క్రియన్ ఫోటోగ్రఫీ టెక్నిక్ లో దాన్ని గమనించవచ్చు. క్రియన్ ఫోటోగ్రఫీ కంటే
బయోసెల్ గురించి ఇంకెక్కువ చెప్పారండి. యాంటెనా శక్తివంతమైంది అంటే పెట్టేసేస్తే శబ్దాన్ని కూడా పట్టుకుంటుంది అది. యాంటెనా చెప్తానంటే 3 Yes. టైమ్స్ జోల్స్ ఎనర్జీ ఉందంటండి. దీని అవును. గురించి గూగుల్లో కనెక్టింగ్ టు స్వామి త్రూ రుద్రం దాంట్లో పెట్టారండి గూగుల్లో. అవును. కనెక్టింగ్ టు స్వామి త్రూ స్వామి రుద్రం. ఇవన్నీ చెప్పకుండా ఒక్క మాటలో చెప్పారు, రుద్రం అంటే నువ్వు భద్రం అన్నారు. ఎంత ఎంత సింపుల్ గా చెప్పారు చూడండి. ఆయన మాటలు మనం ఏం అర్థం చేసుకుంటాం. యు ఆర్ రైట్, 100% రైట్. లెర్న్ టు చాంతం తెలుసుకునే వాళ్ళకి, చాంట్ రుద్రం చాంట్ చేసే వాళ్ళకి గూగుల్లోనే లెర్న్ టు చాంట్ శ్రీ రుద్రం ఫస్ట్ అనువాకం 1/11 శ్రీ సత్యసాయి వారు వేశారండి. ఇట్ ఈస్ రోలింగ్ అవుట్ వన్ ఆఫ్టర్ అనదర్ ఆల్ ది 12 చాప్టర్స్ అండ్ ది 11 అనువాకములు వస్తాయండి. బాగుంది, చాలా సంతోషం. గూగుల్లో పెట్టారు లెర్న్ టు చాంట్ శ్రీ రుద్రం ఫస్ట్ అనువాకం 1/11 శ్రీ సత్యసాయి. నమస్కారం అండి. సాయిరాం. నమస్కారం సార్. అది నాకు పంపించండి సార్, నేను గ్రూప్ లో పెడతాను. 10 మందికి ఉపయోగపడుతుంది. కేఎంరావు గారు 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకేనండి. గ్రూప్ లో సారు ఆయన చాలా ప్రాక్టికల్ మనిషి అండి. అవును, అందుకే గ్రూప్ లో పెట్టాం. సార్ ఈయన 60-65 ప్రాంతాల్లో బీటెక్ చేశాడు. స్వామిని కాశ్మీర్ లో వర్క్ చేశారు సారు. ఇక టోటల్ ప్రాక్టికల్ మ్యాన్, ఏదో కబుర్లు చెప్పే మనిషి కాదు ఆయన. లేదు నేను చాలా మంది, నేను కబుర్లు చెప్పే మనిషిని, నాకు తెలుసు. సత్యం బికాజ్ ఐ సీన్ హర్ లాస్ట్ 8 years కదా అబ్జర్వ్ చేశాను ప్రాక్టికల్ గా. ప్రాక్టికల్ మ్యాన్ సార్. ప్రాక్టికల్ మ్యాన్. ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ఈ మాటలు చెప్తూ మనం చెలాయిస్తాం అన్ని చోట్ల నడవదు కదా. ఇందాక మీరు అన్నట్టుగా స్వామి కూడా దర్శనం అయిన తర్వాత క్యాంటీన్ లో ఇడ్లీలు అయిపోతాయి, లేదా పొంగల్ అయిపోతే ఉప్మా మిగులుతుంది. నేను పరిగెత్తినవాడిని సార్. అంతే కదా. మళ్ళా నేను ఇంకా స్వామి ఎంత తొందరగా లోపల పోతాడా అని, క్యాంటీన్ టైం ఓపెన్ కదా, ముందు పోతే ఇడ్లీలు దొరకవు, మళ్ళీ ఉప్మా తినాలా, దోశలు దొరకవు. మీరు అన్నమాట ప్రాక్టికల్ సార్. సో మీన్ ఇంక్లూడ్ మైసెల్ఫ్, నేను ఎవరినో అంటలేదు. స్వామి దర్శనం అయిపోతే పరిగెత్తడం, గొప్ప పరిగెత్తడం. మరి కూర్చునే వాళ్ళు మరి మీరు అన్నమాట నన్ను, ఎందుకంటే స్వామి వచ్చారంటే స్వామి ఒక్కడే కాకుండా అప్పండ ఎంత శక్తిని తీసుకొచ్చాడో మనకు తెలియదు సార్. అటువంటి మూర్తి మన మధ్యలో తిరిగినప్పుడు మనకి తెలియకుండా ఎంత శక్తి, మన శరీరంలోకి ఎంత శక్తి వచ్చిందో కూడా మనకు తెలియదు. లేచిపోతున్నారు. అలా లేచిపోకుండా కాస్త కూర్చోండి, ఐ హావ్ డూ మెడిటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు పాశ్చాత్యులు. వాళ్ళకి ఉప్మాతో బోండాలతో సంబంధం లేదు. దట్ ఈస్ ట్రూ, యు ఆర్ రైట్. అదే కాకపోతే భగవంతుడు దయ ఆ స్థితిలో మనం వదిలేయలేదు, మళ్ళీ పట్టుకొచ్చాడు పైకి. అదే మళ్ళీ ఎనర్జీ గెటింగ్, బట్ వెళ్ళిపోతే మళ్ళీ మీరు అన్నట్టుగా మళ్ళీ 4 వచ్చేస్తుంది. ఇందాక మీరు ఒక కథ చెప్పారు సార్, పూజారి కథ. నేను ఒక 1 year బ్యాక్ ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అనమాట. గురువు దగ్గర శిష్యులు ఉంటారు. నా తర్వాత నారాయణమూర్తి మాట్లాడతాడండి, ప్లీజ్ నోటీస్. పూజారి సార్, పూజారి కూడా వృత్తి చేసేసారు. ఏం చేస్తాం పాపం, ఈయన పూజారి ఒక్కడే ఉన్నాడు నాకు ఏఎస్పీలో. నారాయణమూర్తి విల్ స్పీక్. ఇప్పుడు అతను గురువు గారు చెప్తారు, అందరికంటే తక్కువగా నాలెడ్జ్ ఉన్న శిష్యుడు సార్. ఏం చేస్తానని చెప్ప. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఒక్కొక్కరికి ఒక్కో తరహా నాలెడ్జ్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకం స్కిల్. ఏమన్నా ఇవాళ సత్సంగం అంటే మా అదృష్టం సార్, గణేష్ చతుర్థి మీద తిరుగుతోంది. మీరు అన్నారు ఇప్పుడు కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, ఇంకెవడ బంగారం చేసేవాడు కావచ్చు, ఇంకెవడైనా అంతఃచైతన్యం ఒకటే. కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అంతఃచైతన్యం ఉంటేనే పనిచేస్తాయి. లేకపోతే అది కాస్త అంతఃచైతన్యం వదిలిపోతే ఇవన్నీ కూడా దేనికి పనికిరావు. ఎందుకు పనిరావు? కరెక్ట్. ఏం మరి నిన్న థియరీ అంటే ఇదే మా గణేష్ థియరీ. గణేష్ అంటే ఏదో మట్టి బొమ్మ అనుకున్నాం లే, మనలో ఉన్న అంతఃచైతన్యం ఓంకార తత్వం అని గుర్తించండి. మన దేశానికి పరిమితి కాదు, భారతదేశానికి పరిమితి కాదు, విశ్వవ్యాపకుడు, విశ్వానికి అధిపతి అందులో మీరు గణపతి అంటే ఎంత అద్భుతంగా ఏమని చెప్పారు కదా సార్. ఐ ప్రెస్ దిస్ ఓన్లీ. గణపతి అంటే ఏమైనా మట్టితో చేసిన ముద్ద గణపతి, లేకపోతే బంగారు గణపతో, లేకపోతే వెండి గణపతో కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఐడల్, ఇట్స్ నాట్ విశ్వ విరాట్ చైతన్య స్వరూపం.
తనకి నాయకుడు లేనివాడు. లేకపోతే శబ్బాస్ పుత్ర నాకంటే తెలియగలవాడు శివుడు అంటాడండి. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక కొడుకుని చుట్టడానికి పోతే అమ్మా నాన్న చుట్టూ తిరిగి నేను గెలిచానన్నవాడు శబ్బాస్ అన్నాడు. నీ తెలివితేటలు అమ్మకము నాకు కూడా ఇంత లేవు. ఎవరన్నా స్వామి మాత్రమే చెప్పాడు సార్, నాకు కూడా ఇంత తెలివితేటలు లేవు వినాయక, సో నాకు పూజ చేయాలన్నా నీకు పూజ చేయాలి అని నేను వర్ణించడం జరిగింది సార్. ఈ మధ్య ఒక నా స్టోరీలో ఏంటంటే, వీళ్ళంతా అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే తక్కువ జ్ఞానం ఉన్న శిష్యుడు లోపలికి వెళ్ళి బయట వాళ్ళలాగా రుద్రాలు చెప్పలేదు, వాళ్ళ స్కిల్స్ ని గురువు గారి దగ్గర ప్రదర్శించలేని వాడు ఏం చేస్తాడంటే, ఆ లోపల వచ్చి తన యొక్క కృష్ణుడి విగ్రహం ముందు తన భావాలన్నీ చెప్పుకుంటూ ఉంటుంటాడు అనమాట. కృష్ణ నాకు ఇంతకంటే ఏం రాదు, నేను నీ గురించి ఎగురుతాను, నీ గురించి పిల్లి మొగ్గలు వేస్తాను, నాకు వచ్చిన స్కిల్స్ ఇవే, నువ్వు ప్లీజ్ విత్ నాకంటే ఇంతకంటే రాదు అంటే, ఇతను పిల్లి మొగ్గలు వేస్తుంటే ఇతను లేదా బెలూన్తో ఆడుకుంటే కృష్ణ పరమాత్మ వచ్చి కూడా ఆడుకుంటుంటాడండి ఇతనితో. చూడండి మరి గోపాలకులతో ఆడుకున్నాడే కదా. అంతకంటే చెప్పండి మరి, ఇప్పుడు దేవతల అది ఎంత అదృష్టవంతులండి. ఈయన ఎంగిల్ తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో పెట్టడం, వాళ్ళ ఎంగిల్ అని మాట. పూర్తిగా సమర్పించామా? పరమాత్మకే ఎంగిల్ లేదండి, మనకే ఎంగిల్ అండి. వాళ్ళ మూతుల దగ్గర తీసుకుని తింటాడండి ఎవడన్నా. వండర్ఫుల్. అప్పుడు ఈ గురువు గారు చూస్తుంటాడు, అందరూ కూడా అయిన తర్వాత అందరూ డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఉంటాడు, మరి వీడు ఏం చేస్తుంటాడని ఒక రోజు అబ్జర్వ్ చేసేటప్పుడు ఆ కిటికీలోంచి లోపల ఇతను గంతులు వేస్తుంటే పరమాత్మ గంతులేటో, ఇతను పిల్లి మొక్కలు వేస్తుంటే కృష్ణ పరమాత్మ పిల్లి వేస్తుంటే, వాట్ ఏ బ్యూటీ, ఇదే పరమాత్మ తత్వము, ఇదే భగవద్దత్వాన్ని అర్థం చేసుకోవటము అని లోపలికి వచ్చి ఆ శిష్యుడు కాలమే పడిపోతాడండి గురువు అండి. ఎగ్జాక్ట్లీ ప్రేమతత్వం. ఇప్పుడు దొంగతనం చేద్దామని చెప్పి దొంగతనం భావనపై అమ్మవారి మూర్తికి బందీకృత అయిపోయి అమ్మవారి సేద చేస్తుందంటే చూడండి. ఇప్పుడు స్వామివారు ఎంతమంది భక్తులు తన సేద తీర్చలేదండి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మీరు చెప్పండి 4 చాలా బాగా. ఎంత ఏముంది, వృత్తుల్లో ఏముంది, కమ్మర్లో ఏముంది, కుమ్మర్లో ఏముంది, నైపుణ్యం ఏముందంటే, ఆ నైపుణ్యం గల వాళ్ళని ఎన్నుకొని ఇప్పుడు అయోధ్య మందిరంలో ఎవ్రీడే ఎంతో లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుని దండాలు పెడుతున్నారు వాళ్ళు చేసిన నైపుణ్యానికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాదాలు ఎవరికో ఎంతో మంది పాదాలు చేయగలరు సార్. హైదరాబాద్ వెళ్తేనే ఆ పాదాలు మీరు చెప్పినట్టు శంకు చక్ర పాదాలు లోపల సర్టెన్ డిజైన్ చేసే అధికారం ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు ఆ పాదాలు పోయి అందరం మొక్కుతున్నాం మనం. అంటే పాదాలు వెనకాల వృత్తిలో ఉన్న అంతఃశక్తిని మొక్కుతున్నాము, అంతఃశక్తిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మొక్కుతున్నాం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రూ. నారాయణమూర్తి. సాయిరామ్ శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారికి నమస్సులు. నమస్కారం. మీరు చాలా సాయిరామ్ చాలా సంతోషం సార్. మనకి భగవంతుడు భావప్రియుడు అనే విషయాన్ని చాలా చాలా అద్భుతంగా రుద్ర రూపంలో వివరణ చేశారు. నేను కూడా భావంతోనే భగవంతుడిని ఎక్కువగా అర్చిస్తూ ఉంటాను. మనం నేను చేసే వృత్తి కూడా అదే కాబట్టి ఎక్కువ భావాన్ని చేస్తూ ఉంటాను నేను స్వామి ముందు. అందుకనేమో ప్రతి విషయంలో కూడా గెలిపిస్తూ ఉన్నారు మనకు. అందుకనే మనకి పరమాత్మ చెప్పారు బాబా గారు, సత్య ధర్మ శాంతి ప్రేమ, ఆఖరిని వచ్చింది ప్రేమ. ప్రేమతత్వంతో భక్తితో మనం స్మరిస్తే మనం అసత్యం నుండి సత్యానికి వెళ్తాం అన్నారు పరమాత్మ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చేసినట్టయితే పరదూషణ మానేస్తాం అన్నారు స్వామివారు. అంటే అది అధిక ప్రసంగాన్ని మనం చాడీలు చెప్పడం కానీ మానేస్తామని చెప్పారు. ఈ అరిషడ్ వర్గాలు కూడా నిర్మూలన చేసినందుకు ఈ నామస్మరణ అనే తరుణోపాయంగా మనకి భగవంతుడు చెప్పారు. అయితే నిన్న మనకి అహం సత్యబోధక సమూహ సభ్యుల పూర్తి సహకారంతో మాకు ఇక్కడ కృష్ణా నది పరివాహక ప్రాంతమైనటువంటి
ఈ తురకపాలెం అనేటువంటి ఒక ఎస్సీ కాలనీ, వాళ్ళందరూ కూడా ఇటుక రాయి పని చేసి ఇటుక సప్లై చేసేటువంటి ఒక కుగ్రామానికి వెళ్ళి అక్కడ ఆ ప్రేమతో సేవ చేసే అనుగ్రహం లభించింది నాకు. అది ఒక ఆ ప్రేమ మూర్తి అయినటువంటి పరమాత్మ బాబా సత్యసాయి బాబా వారు కొద్ది రోజులుగా ఏదో వీరు పంపించినటువంటి ఇతోధిక సహాయ సహకారాలతో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అసలు చేయగలనా లేలా, ఇవన్నీ ఏం చేయాలనేటువంటి ఒక భయభ్రాంతికి గురయ్యాను నేను. భ్రాంతి ఉంది, భయము ఉంది. గురైనప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నా. ఏం చేయమంటారు స్వామి? ఎక్కడో ఒక లింక్ కలుపుతారు స్వామి. ఆ లింక్ ఎలాగంటే ఒక వ్యక్తి ఫోన్ చేశాను. ఈ పరివాహక ప్రాంతానికి నేను ప్రత్యేకంగా తిరిగాను, బండి వేసుకుని మొత్తం ఒక దగ్గర ఒక 25 కిలోమీటర్లు తిరిగాను. కరకట్టంబటి ఏ ఊరు గ్రామం ఎక్కువగా మునిగిపోయిందని పరిశీలించాను. అయితే ఈ గ్రామం లోపలికి ఉంటుంది, కృష్ణానది లోపలికి వెళ్ళటానికి కుదరదు, మునిగిపోయింది పూర్తిగా. అక్కడ అందరూ కూడా ఆ దీని మీద ఆధారపడేటువంటి వ్యక్తులు అన్నమాట. ఆ జనులందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నడుము లోతు నీళ్లలో దిగి వెళ్లాల్సిన స్థితి స్వామి ఇచ్చారు. ఆయనే ఆ బండి మధ్యలో ఆగిపోయింది, ఆ బండి కూడా మధ్యలో ఆగిపోయింది. ఆగిపోతే గాయత్రి, సాయి గాయత్రి వెళ్ళి అట్లాగే వెళ్ళి అట్లా బండి నడుంలోతు మునిగిపోయినా కూడా వెళ్ళిన తర్వాత స్టార్ట్ కాదు అనుకున్నాను, స్టార్ట్ అయింది. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్లారు స్వామి, ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ ప్రదేశానికి తీసుకెళ్లారు స్వామి. అద్భుతం, అద్భుతం. ఏం కావాలి, ఏం చేయాలి, ఒక 5-6 సంప్రదిస్తే మాకయ్యా పనులు ఉండవు, మా ఇళ్ళన్నీ పాడైపోయినాయి, ఇదిగో చూడండి అని చెప్పి చూపించారు. ఆ రోజున చూపిస్తే మాకు కావాల్సింది నిత్య అవసరాలండి, బియ్యం కానీ మీరు ఎవరైనా సరుకుల రూపంలో మాకు ఇవ్వండి అన్నారు. ఒక 16 రకాల ఐటమ్స్ స్వామి ఇచ్చారు. ఒక చిన్న ప్రపోజల్ స్వామి దగ్గర పెడితే అఖండమైన అనుగ్రహాన్ని ఇచ్చారు. అది అంతా కూడా మా జిల్లా అధ్యక్షుల వారు, మా జిల్లా మన ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సంస్థల ఉపాధ్యక్షుల వారు వీళ్ళందరితో పంచుకొని, నా భావాలని పంచుకొని ఇలా చేద్దామంటే కారు కూడా చూడండి నీళ్ళల్లో మునిగిపోయి డోర్ వరకు వచ్చిన స్థితిలో మేము వెళ్ళాం అక్కడికి. ఆ గృహాలన్నీ కూడా వేరే రూట్ లోంచి దోవ లేదు మాకు, ఆ దోవ మూసుకుపోయింది. నిన్న మళ్ళీ వరద వచ్చింది మాకు అక్కడ వేరే రూట్ లోంచి. ఆ పోతారు లంక దగ్గర చప్టా మునిగిపోయి అక్కడికి నుంచి వెళ్దాం అనుకుని ప్రపోజల్ పెట్టి మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకో చోటుకు వస్తే అక్కడి నుంచి రిటర్న్ అయ్యాం, మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళాం. అట్లా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నిన్నంత వర్షం చూడండి, అంత మెరకల్ అంటే స్వామిది. నిన్న ఉదయం నుంచి వాన చినుకులు పడుతున్నాయి. స్వామి మీ కార్యక్రమం మా చేత చేయిస్తారా లేదా, మీ కార్యక్రమం అది, మీరు రండి, మీరు కూడా మాతో పాటు ఉండండి అని ఆ పాదాలు పట్టుకున్నా స్వామివారిని. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయింది వర్షం తప్ప ఉదయం వర్షం లేదండి. చినుకు అసలు లేదండి. మేము ఇళ్ళకి చేరిన దాకా మా వర్షం లేదు. ఇంతకంటే అద్భుతం కావాలండి. తదుపరి నేను 3 గంటలకే వర్షం కుంభవృష్టి గరుస్తుంటే రెయిన్ కోట్ వేసుకుని విజయవాడ వెళ్ళా, బండి మీద విజయవాడ. చూడండి ఆ స్వామి ఇచ్చిన శక్తి అండి. ఆ పాదాలు పట్టుకుని వెళ్ళా, మీరే చేయండి అని చెప్పి. ఇవాళ ఉదయం విజయవాడ నుంచి నేను ఉదయం 10:30-11 వచ్చానండి. అయితే అక్కడ కూడా రోజు కూడా 1500 మందికి కలశాలు, అమృత కలశాలు. ఒక విజయవాడ అమ్మాయి ఫోన్ చేసి మాకేమీ లేదండి, మాకింట్లో ఏమీ లేదండి, ఏం చేయమంటారు అని బాధపడితే ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటి నెంబర్ ఇచ్చేస్తే పడవ కూడా పడవలో వెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేటువంటి అటువంటి దీనస్థితిలో చిన్న పిల్లలు ఇద్దరు కూడా 1వ తరగతి 2వ తరగతి పిల్లలు. ఎంత బాధ కలిగిందంటే అసలు ఓర్చుకోలేకపోయాం. అంత దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరూ కూడా చేసి స్వామికి సేవ చేస్తున్నది చూసారా, ఒక విధమైన ఆనందము, అనంతమైనటువంటి బాధ ఇచ్చారు స్వామి. ఏంటి స్వామి ఇలా చేస్తున్నారని చెప్పేసి. ఈ 5 రోజుల పాటు కూడా, నెక్స్ట్ 5 రోజుల పాటు కూడా మళ్ళా నేను గురువారం వెళ్తాను. వాళ్ళకి అన్నమో రామచంద్ర అంటుంటే అసలు ఆ పిల్లల పాపం నీళ్ళల్లో ఉన్నామని చెప్తున్నారు. మన సేవాదాళ్ళు వెళ్ళి వాళ్ళకి చక్కగా అందించడం జరిగింది వాళ్ళకి. ఇంతకంటే అదృష్టం ఏం కావాలండి? ఇంతకంటే బాధలు ఆ ఇళ్ళన్నీ పాడైపోతే నిన్న వెళితే ఊరి ఇళ్ళండి,
మొత్తం మట్టితో కమ్మేసిపోయినాయి మొత్తం. ఏం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా చేస్తుంటే చాలా చిన్న చిన్న ప్రజలండి, వాళ్ళందరూ కష్టంతో బయటికే వ్యక్తులు. ఎందుకు ఆ గ్రామాన్ని నా చేత స్వామి ఎంపిక చేయించారు నాకు కూడా తెలియదు. ఇంకొక చిన్న గ్రామం ఉంది, దాన్ని కూడా మా వాళ్ళ దగ్గర ప్రపోజల్ పెట్టాను. నాకు ఉదయం రాగానే కూడా ఫోన్ వచ్చింది నాకు, ఏమండి మాది పల్లెపాలెం అని, వాళ్ళందరూ కూడా ఈ ఫిషరీస్ అన్నమాట చెయ్యాలండి, మీరు వచ్చి మాకు కూడా ఏమన్నా చేయండి అని దీనంగా అడిగారు. మరి నేనేం పుణ్యం చేసుకున్నానో, స్వామి నాకే ఎందుకు ఇస్తున్నారో, నన్ను ఎందుకు ఎంచుకున్నారో, ఈ నారాయణమూర్తి అనేవాడు ఎవడు అసలు, ఎందుకు ఎంచుకున్నావు స్వామి, నేను చేస్తాను స్వామి, మీ సేవ చేసుకుంటాను స్వామి. ఆ ప్రేమ చూడండి, ఆ ప్రేమ నిస్వార్థంగా స్వామి పాదాలే పట్టుకున్నా, చేయించండి స్వామి, ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు చేయిస్తాను అనేటువంటి ఇది ఇచ్చారంటే, ఈ రోజున హృదయము వేదనతోనూ ఆనందం రెండు విధాలుగా ఉంది నాకు. ఇది మీతో పంచుకుంటున్నా, ఎందుకంటే ఆ తత్వము, స్వామి తత్వము అనంతం అండి. నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఎక్కడ లోటు లేదు. నిన్న వర్షం కుంభవృష్టి పడింది తర్వాత వచ్చిన తర్వాత, అప్పటి వరకు లేదు. నేను స్వామి సాయి గాయత్రి చేసా, ఆ సరుకులు ఎత్తేటప్పుడు కూడా ఒక్కొక్క మూట ఎత్తి లోపల పెట్టి నిదానంగా పెట్టుకుని సాయి గాయత్రి మంత్రం చేశా. మొత్తం అందరూ పట్టా వేయండి, అది వేయండి అన్నారు. వేద్దాం, ఏముంది, మీరు చెప్పిన సలహా పాటిద్దాం. ఊరిని చిన్న పట్టా వేసాం తప్ప అన్ని ప్రశాంతంగా ఆనందంగా ఆ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి నమస్కారం అండి, ఎంత చక్కగా చేశారండి మాకు అని చెప్తుంటే హృదయము, స్వామి ఏంటి స్వామి, అక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్నా నువ్వు వచ్చి చేస్తున్నావు అంటే, విభూతి పెట్టుకోండి చక్కగా, అనారోగ్యంగా ఉన్నా మీకు ఇబ్బంది లేకుండా స్వామి చేస్తారంటే అక్షయ పాత్ర ఇచ్చారు స్వామి. ఇంతకంటే ఆనందము అదృష్టం అదే భగవతత్వంలో. మనం అహంకారంగా మమకారం, సత్యభామ అహంకారంతో ఆ మణులు మాణిక్యాలు తీసుకొచ్చి ఆ దీంట్లో వేసిన గెలవలేకపోయింది, ఒక్క తులసిదళం వేసింది ఆ రుక్మిణి మాత. అదే అనుకుంటున్నా నేను కూడా, ఇది చాలు స్వామి ఈ జన్మకి, ఇంతకంటే ఏం చేయగలరు స్వామి, మీరు ఇచ్చినటువంటి అనుగ్రహము, మన అహం సత్యబోధక సభ్యులు ఇచ్చినటువంటి సహకారము, ఈ పుణ్యం అంతా కూడా ఆ 100 చేతులు 2 చేతులతో చేయించిన స్వామి వారికి ఇంతకంటే ఏం చేయగలన్నా, ఇంతకంటే ఏం చేయాలి నేను. నారాయణమూర్తి అనేవాడిని అహం సత్యబోధకాలోకి తీసుకొచ్చి నాన్నగారు అనేటువంటి ఆ యొక్క గొప్ప సంస్థలో నన్ను ఒక చిన్న పరమాణువుగా ఉపయోగించుకునేటువంటి స్వామి వారికి అనేక శతకోటి వందనాలు, పాదాగుణాలు తెలుపుతూ, స్వామి పాదములు మీ విడువకుండా ఉండేట్టుగా ఈ జన్మాంతరాలకు నేను ఉన్నంత వరకు కూడా చక్కగా చేయించండి స్వామిని ఆ పాదాలను బట్టి ప్రార్థిస్తుంది. సాయిరాం. చాలా సంతోషం, చాలా సంతోషం. చాలా చేసుకున్న వాడికి అదే చేసుకున్నాము, ఎవరి చేత ఏం చేయిస్తారో ఆయనకే ఎరుక. అందుకని మనం నిమిత్త మాత్రంగా మనం ఉండిపోతే చేయవలసింది కాముగా చేసుకుంటూ పోవటమే. సాయిరామ్ సార్. సాయిరామ్. అది మనోనేత్రంతో స్వామిని దర్శించుకుంటే రూపం కనపడుతుంది కదండి, అది మన ఊహాగానమేనా, లేకపోతే స్వామి మన మనోనేత్రంతో చూసినప్పుడు స్వామి రూపం కనపడితే అది స్వామి దర్శనమేనా, లేక మన ఊహలాగానే ఉంటుందా అని మన ఊహతోనే మొదలవుతుందమ్మా. పద్మ, హలో పద్మ. సాయిరామ్. పోతే ఏం మాట వింటున్నావు కదా? వింటున్నాను. నేను మధ్యాహ్నం ఒక తోటకి వెళ్తే ఆయన ఎవరో నా శిష్యుడు సైంటిస్ట్ ఉన్నాడు సార్, మీకు ఎవరు అని ఆయన నుంచి ఆయన రంగారెడ్డి గారిని స్వామి వాళ్ళతో భోజనం చేశారు సార్, 2 గంటలు భోజనం చేశారు. ఎప్పుడైనా మా ఇంటికి పోతే ఆ 2 గంటలు నాకు ప్రసాదం పెడతారండి వాళ్ళ ఇంట్లో. తాత్కాలికంగా యాక్చువల్గా నేను ఒక శ్రీమూర్తి ఒక 30-40 వేలు స్టీల్ ఆర్టికల్స్ ఇచ్చిందండి. వాళ్ళ అక్క ఈ మధ్య స్వామిలో కలిసిపోతే ఏం చేసుకుంటాం సార్, ఇంట్లో ఆవిడకి పెద్ద ఇల్లుండే, ఇంట్లో స్టీల్ సామాన్లు లెక్కగా ఒక మూల ఉంచుకోవచ్చు. అవి నాకు ఇచ్చేదాకా ఆవిడకి నిద్రపట్టలేదు. నాకు వెంటనే నేను ఇంటికి కూడా తీసుకుపోయి నేనే ఇచ్చేదాకా నాకు నిద్రపట్టదు. నేనేం ఇంటికి కూడా తేలేదు సార్. అంటే నా అక్క అన్నమాట, నా మీద ప్రేమతో లక్ష్మీనారాయణ గారు అందులో 18 ఇడ్లీలు వచ్చి అద్భుతమైన స్టీల్ తయారయ్యారండి. అది తీసుకోమంది, స్టీల్ అద్భుతమైన కుక్కర్ 10-12 వేల రూపాయలు, హీటర్ కుక్కర్
నేనేం అసలు ఐ నాట్ ఎట్ ఆల్ బ్రాట్ దట్ మెటీరియల్ సార్. ఐ టేకెన్ డైరెక్ట్లీ టు ద లొకేషన్ వేర్ ఐ హావ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్. దట్ ఈస్ ట్రూ. పద్మ అక్కడ వెళ్ళినప్పుడు పద్మ టాపిక్ ఏం డైవర్ట్ కాలేదు, ప్లీజ్ లిజన్. అక్కడ 82 సంవత్సరాలు ఆయన గుర్తు చేశాడండి, మీ శిష్యుడు ఇస్రోలో ఉన్నాడు కదా అంటే, ఆ పద్మ ఇస్రో సైంటిస్ట్ నాకు ఒక రోజు ఫోన్ చేసి, సార్ నాకు సహస్రారం పద్మ లిజన్ కేర్ఫుల్లీ, నాకు సహస్రారం ఇచ్చుకుంటోంది సార్ నన్ను గురుగారు అంటాడండి సైంటిస్ట్ అతను. రామకృష్ణాపూర్ అండి, జస్ట్ లైక్ కనీక నగర్ లొకాలిటీలో అంతా కార్మికులు సిఎస్పిలో స్టేల్ పికింగ్ మజ్దూర్ సార్. ఆ సిఎస్పిలో బెల్ట్ మీద స్టేల్ పికింగ్ మజ్దూర్స్ ఉంటారు కదా, అతను వాళ్ళ అదనమాట. మీకు యూనో దట్ ఫస్ట్ కేటగిరీ జనరల్ మజ్దూర్ మనకంటే మీకు నాకు తెలుసు కనుక. అలా వచ్చిన వాళ్ళు నాకు ఒకరోజు ఫోన్ చేసి, గురుగారు నాకు సహస్రారం ఇచ్చుకునేమన్నా డౌట్ వస్తుంది అన్నాడండి పద్మ. అర్థమైందా? ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందే ఉంటుంది. సార్ చెప్తారు విని, ఇంకా ఇచ్చుకుంటుంది అది అది సార్ చెప్తారు విను. మనోభావంతోనే మొదలై అనుభవంగా ఎండ్ అవుతుంది. అందుకని నువ్వు ఎంత త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నీకు సత్యం. పక్క వాళ్ళ ఎండార్స్మెంట్ కోసం ప్రయత్నం చేసి లేనిపోని కన్ఫ్యూజన్ కావద్దు. ఇప్పుడు నీకు మనసులో త్రికరణ శుద్ధిగా కలిగిన భావమే నీకు సత్యం. నీ అనుభవం నీకు పరిమితం. ఎవరికన్నా చెప్తే ఏదన్నా వాళ్ళ తోచిన భావాలు నీ మీద రుద్దచ్చు. మనోభావంతో మొదలై అనుభూతితో ఎండ్ అవుతుంది భగవంతుడి యొక్క తత్వం ఎప్పుడు. పద్మ మీరు విన్నారో వినలేదు, సారు అప్పుడు అంటే ఈ మధ్యనే జాయిన్ అయ్యారు డిఎస్ శాస్త్రి గారు. ఒక పర్యాయం స్వామిని ఫోటో తీస్తే దత్తాత్రేయుడు ఫోటో వచ్చింది, అది వినే ఉంటుంది. ఎందుకంటే వీడికి బాగా బ్యాక్గ్రౌండ్ బాగుంది, స్వామి బ్యాక్గ్రౌండ్ ఉందండి. మీతో మాట్లాడు, ఎలకలు పెట్టాము, మందు పెట్టి చంపాము, లాస్ట్ టైం క్వశ్చన్ చేస్తున్నాడు వీడే. అదే మాట నేను చెప్పాను సత్సంగంలో, ఇవి రాలా ఎలకలు మూషిక వాహనం గురించి నేను చెప్పాను సత్సంగంలో, ఎలకలు పెట్టి మందులు తప్పేం చేయలేదు. కానీ పద్మ డిఎస్ శాస్త్రి గారు లేదు, స్వామి అంటే ఏమను, స్వామి అంటే నిరాకార నిర్గుణ స్వరూపుడు. మనం ఏదో 5.5 feet అనుకుంటున్నాం, మనకి 5.5 feet లాగానే కనపడుతున్నాడు. నేనేం చెప్పాను, అమృతానంద 11 సంవత్సరాల ప్రయాణంలో చేసిన దానికి 80 సంవత్సరాలు సువర్ణ గణపతి దర్శనం ఇచ్చిన ప్రశాంత నిలయంలో. అలాగా పద్మ స్వామి యొక్క రియల్ ఫామ్ అని చూసిన మహనీయుడు డిఎస్ శాస్త్రి గారు. నువ్వు జాయిన్ కాల అప్పుడు 1-2 పర్యాలు చెప్పాను, నీకు తెలుసో తెలియదని చెప్తున్నా. డిఎస్ శాస్త్రి గారు has seen the real form of స్వామి. I'm repeating you. అదే స్వామి రూపం అయితే నాకు ఎప్పుడు కావాలని నేను మామూలుగా ప్రయాణాలు ఎక్కడన్నా స్వామి దర్శనం మనోనేత్రంతో చూడగలుగుతాను. కానీ నాకు ఎప్పటి నుంచో అనుమానం, అది ఊహేనా లేకపోతే స్వామి దర్శనం అయినట్టేనా అనిపిస్తుంది. అనుమానాలు వద్దమ్మా. పద్మ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందా నీకు? లేదండి, కొంచెం కామన్ ఇంగ్లీష్ కూడా అర్థం కాదా? కొద్దిగా అర్థం అవుద్దండి. అర్థమైతే నీకు ఒక మెసేజ్ ఇస్తారు. నాకు డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ ఒక మెసేజ్ పెట్టింది సార్, అది సెండ్ పర్సనల్లీ. ఆయన అనిల్ కుమార్ గారు 2 days లో ఫ్యామిలీ మెర్జ్ అవుతున్న సందర్భంలో బాంబే నుంచి 2 డాక్టర్స్ వచ్చారు వాళ్ళ ఇంటికి. ఆ డాక్టర్స్ అనిల్ కుమార్ గారితో చేసిన కాన్వర్సేషన్ ఏంటి, మళ్ళీ స్వామి ఎప్పుడు వస్తాడు ఫస్ట్ క్వశ్చన్ వేస్తే ఎక్కడికి వెళ్ళాడు ఆయన రావటానికి అన్నాడు అనిల్ కుమార్ గారు. నేను ఆశ్చర్యపోయాను సార్, మళ్ళా ఎప్పుడు వస్తాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ రావటానికి. ఇది అంతే కదా, వెళ్ళాడు అనుకుంటే రావటం. ఇప్పుడు ఎక్కడ లేని స్వామిని ఎక్కడికి ఆహ్వానిస్తున్నాం మనం రోజు నిత్య పూజలు. ఇలాగా వీళ్ళు అనిల్ కుమార్ గారింటికి వెళ్ళటము, ఆయనకి స్టిక్ బట్టి నడవటము, మీకు నేను పూణేలో ఆపరేషన్ చేయిస్తానంటాము. ఈ ఏజ్ లో అంటే ఏ ఏజ్ పర్లేదు సార్, మేము ఉన్నాం 2 డాక్టర్స్, వీళ్ళు టేక్ పూణే అండ్ మేక్ యూ సర్జరీ అంటాము. ఈయన వాళ్ళు పూణే వెళ్ళిన తర్వాత 1-2 సార్లు వాళ్ళని అడగటము,
సడన్ గా ఈయన స్వామిలో వాళ్ళ అమ్మాయి నాకు అంటే వాళ్ళిద్దరు దే హావ్ బోత్ ది డాక్టర్స్ షేర్ దేర్ వ్యూస్ అబౌట్ స్వామి అనిల్ కుమార్ దే లాస్ట్ మీట్ అని ఒక మెసేజ్ పెట్టారు సార్. ఐ ఫార్వర్డ్ పర్సనల్. మన మీద ఎంత ప్రేమ లేకపోతే అనిల్ కుమార్ గారు కూతురు నాకు పెట్టారు సార్ నా మీద. ఎమ్మెల్యే ఎవడు తెలుసు సార్ ఎమ్మెల్యే అంటే పుట్టపత్తులో ఎవడు తెలుసు సార్ ఎమ్మెల్యే అంటే ఎవరు తెలియదు సార్. ఆ అమ్మాయి ఎంత ప్రేమ ఉంటే నాకు పెట్టారండి అనిల్ కుమార్ గారి డాటర్. లాస్ట్ కాన్వర్సేషన్ బిట్వీన్ ద బాంబే డాక్టర్స్ అండ్ అనిల్ కుమార్ గారు జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇది. మళ్ళా బాబా గారు ఎప్పుడు ఆయన ఎక్కడికి పోయారంటే మళ్ళీ రావడానికంటే నాకు నవ్వు వచ్చింది సార్. కరెక్టే కదా. అంటే శరీరం చూసినప్పుడు శరీరం పోయింది కదా, అది ఆలోచిస్తారు అంతే. ఎల్ఎస్పి మాట్లాడండి ఎవరన్నా. ఎవరినండి? ఎవరైనా మాట్లాడచ్చమ్మా. ఇప్పుడు ఎవరు పేరు పెట్టి పిలవరు. ఎవరైనా సార్లు మాట్లాడచ్చు అన్నా. ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే, డౌట్స్ ఏదైనా ఉంటే ఏదైనా అడగచ్చు సార్. శాస్త్రి గారికి నమస్కారం. లక్ష్మీనారాయణ గారి దంపతికి నమస్కారం. సాయినాథునికి నమస్కారం. మీరు 4 అనువాకంలో 17 మంత్రాలు విశ్వం విష్ణు అన్నారు మొట్టమొదటి. ఆ విశ్వమంతా విశ్వమయంతో ఉందన్నారు. ఈ మంత్రాలు అనుక్షణము మనలో ఉండి అనుగ్రహించడమే ఆయనకు నమస్కారం అన్నారు. మీరు అనుగ్రహము అనుకర గ్రహింపు అన్నారు. మన విషయాలు గమనించి ఎవరెవరికి ఏ మాదిరిగా అనుగ్రహిస్తారో తెలియదు. 12, 13 మంత్రాలు కూడా అన్నారు మీరు. సాధారణ అర్థము వజ్రంగి పని చేసే వారికి ఎక్కువ పనితనం వచ్చు, కానీ దాని గురించి మనకు తెలియదు. ఆ పనితనానికి మనం నమస్కారం చెయ్యాలి. అది సాధారణమైన పని కాదు, సాధారణమైన పని. అటువంటి అసాధారణ పని ఎవరూ చేయలేరు. ఆ వడ్రంగే చేయగలడు. దానికి నమస్కారం అన్నారు. చాలా బాగుంది. దాని నమస్కారం ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఆ పరితనానికి అతనిలో ఉన్న చైతన్యము ఎవరికి ఉండదు. అది శివశక్తి రూపమే. అది నాకు చాలా మంచిది. ఒక మట్టి, ఆ మట్టినే అన్ని రకాలుగా చేస్తాడు. అదే విధంగా శివశక్తి రూపమే అది అన్ని రకాల జీవాలుగా అన్ని రకాలుగా నైపుణ్యంతో ఆ శివశక్తి రూపం ఉంది. అటువంటి వాటిలో అంతర్గతంగా ఉన్న శివశక్తి రూపమే వాళ్ళది. అటువంటి శక్తిపరమైంది నాకు చాలా బాగా నచ్చింది. కుమ్మరి కమ్మరి ఒక కత్తి తయారు చేస్తాడు. ఆ కత్తి ఎంతో నైపుణ్యంతో చేస్తాడు. ఆ కత్తి బాగా ఉండాలనే ఒక ఏకాగ్రత చేస్తాడు. కానీ అది ఉపయోగపెట్టుకుంటే అమ్మగారు సార్ ఒక మాట అన్నాడు. సార్ ఒక మాట ఎలా అన్నాడు, ఈడే సామాన్య కుమ్మరి, బ్రహ్మం పెద్ద కుమ్మరి అన్నారు. ఎవరి వృత్తి వాళ్ళు దైవ భావంతో చేస్తే అది బాగా ఉపయోగపడుతుంది అందరికి అని అన్నారు. చాలా బాగుంది. ఒక రథసారథి, కృష్ణుడు శల్యుడు ఇద్దరు సమానులే రథసారథులు. అందుకనే కర్ణుడికి శల్యుడు, అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు. అటువంటి రథసారథి అని చెప్పి అది కర్ణుడికి శల్యుడు వాళ్ళు చెప్పారు. ఈ విధంగా రథాన్ని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఈ బాణం అంచు, ఆ కొన తయారు చేయడానికి, ఆ పనితనానికి అది ఎంత బాగా ఉంటే ఆ బాణం పనిచేస్తుంది. అది చాలా బాగుంది. అది కొన, ఆ కొన, ఆ బాణం కొన యొక్క సార పట్టడం, ఆ సార పట్టడం అనేది సాధనకు నమస్కారం అన్నారు. ఏకాగ్రత, అక్కడ ఏకాగ్రత అంటే అక్కడ అతను చేసేవాడు పక్కన రాజుగారు పోయినా చూడు, పక్కన దేవుడు పోయినా చూడు. ఏకాగ్రత. జస్ట్ అమ్మా నీకు చెప్పేదాని అతను ఏంటంటే ఎంతసేపు అతను కొలివి వైపు చుట్టు దెబ్బలు కొట్టడం షార్పనింగే గాని పక్కన రాజుగారు పోయాడా, పక్కన వెంకటేశ్వర ఉంటున్నాడా, పక్కన శివయ్య ఉన్నాడా, ఈ లీస్ట్ పోతారమ్మా. అవును,
అటువంటి వాడిని చూసేటప్పుడు దత్తాత్రేయుడు జ్ఞానస్వరూపుడు ఈయన బాణాలు చేసేవాడిని చూసి నాకు గురువు అన్నాడంటే ఆలోచించు. అదే చూడండి, అది ఎంత నైపుణ్యం ఉండాలో. కానీ ఆ కుమ్మరి చేసే పని మనం చిన్న కుండను కూడా మనం తయారు చేయలేమే. ఎంత చదివైనా చదువుకోవచ్చు, ఎన్ని డిగ్రీలైనా రావచ్చు, వాడి పనితనం మనకెట్టొస్తుంది? మనకు రాదు. కానీ కుమ్మరి వాడు బాగా చదువుకునే వాడు కూడా ఉన్నాడు, కానీ వాడి పనితనం మనకు రాదు. అది తేడా వాడికి మనకు. వాడి ఏకాగ్రత, వాడి యొక్క పనితనం, వాళ్ళకు పుట్టుకతోని అటువంటి విద్యలు వస్తాయి. అవి చాలా బాగుంది. వీటన్నిటికి కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు. వాళ్ళల్లో ఉండే చైతన్యం, ఆ చైతన్యమే శివస్వరూపము. దీనికి అంతటికి దైవ శివార్పణ చేస్తున్నాను. ఏకాగ్రత, ఆ కుమ్మరి ఏకాగ్రతతో పిల్లవాడు వచ్చినా చూడుకుని తొక్కి కసాపేసి తొక్కేస్తారు మట్టిలో పాటు. తన పిల్లవాడే వచ్చాడు, కనపలేదు, అప్పుడు పెళ్ళం వస్తే అప్పుడు ఎక్కడుంటాడు? అదే పాండురంగ భక్తుడు తుకారం 2వ అనువాకంలో చెప్పుకున్నాం. అంటే ఈ రథాలు ప్రతి శరీరము ఒక రథం. ఒక్కొక్క శరీరాన్ని ఎంత నైపుణ్యంతో ఏ 2 శరీరాలు ఒకే మాదిరిగా మనకు కనపడకుండా తయారు చేసిన ఆ రథకార్యేభ్య. చూడండి, ఆ బ్రహ్మ యవనాలే ప్రజాపతిని సుసాధారణ వడ్రంగి అనేక రకాల రథాలు చేసినట్టుగానే ఈయన పెద్ద వడ్రంగి ఈ రకరకాల శరీరాలు తయారు చేస్తున్నాడు. రథం శరీరానికి సంకేతం. ఏ 2 శరీరాలు ఒక మాదిరిగా ఉండవు. చూడండి, కమల పిల్లల్లో కూడా డెఫినెట్ గా కాస్తో కూస్తో తేడా ఉంటుంది. ఒక మిషన్ నుంచి తయారు చేసిన ఎన్ని వస్తువులు చేసినా ఒకే మాదిరి ఉంటాయి, మూసబోసినట్టు. ఈయన ఏ మూసలో చేస్తున్నాడు ఇవన్నీ? ఏమిటి అసలు ఆ చైతన్య స్వరూపం? దీనికి కారణం ఏమిటి? ఆ మూల కారణం వైపుకు పోయినప్పుడే ఈ శివశక్తి తత్వం మనకు. ఆ దృష్టితో నువ్వు ప్రజల్ని చూస్తున్నావా, ఆ దృష్టితో ఈ ప్రపంచాన్ని చూస్తున్నావా, అప్పుడు నీకు విష్ణువే కనిపిస్తాడు. అంటే ఆ దృష్టి, దాన్నే దృష్టి జ్ఞానమయం అయితే సృష్టి బ్రహ్మమయం అన్న మాటని ఇండైరెక్ట్ గా దూర్వాస మహర్షి ఈ మంత్రాలన్నిట్లో చెప్తున్నాడు. ఎట్లా మన దృష్టిని జ్ఞానమయం చేసుకోవాలి? ఆ బాహ్యంగా కనబడుతున్న నామము రూపము కాకుండా ఆ నామరూపాలకి ఆధారమైనటువంటి చిత్ర విచిత్రమైన నామాలు, చిత్ర విచిత్రమైన రూపాలు, అన్నిటికీ ఆధారం ఒకటే. దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎట్లా చేయాలి? అప్పుడే విశ్వం విష్ణు అర్థం అవుతుంది, అనుభవం అవుతుంది. ఆ వివరాన్ని రకరకాలుగా చెప్తున్నాడు మహర్షి. చాలా బాగుందండి. సాయిరామ్ అండి. విశ్వానికి నమస్కారం అండి. నమస్కారం. ఇంకా ఉన్నారండి? సాయిరామ్, ఎవరిని అడుగుతారా ప్రశ్న? ఓం శ్రీ సాయిరామ్ సార్. అందరికీ నమస్కారం. శాస్త్రి గారు చాలా అభివాదాలు. ఇవాళ మా అధినేత దంపతుల తరఫున, మా తరఫున మీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా మామూలు కుమ్మరిని మీరు అన్నట్టు సామాన్యమైన దృష్టితో చూస్తాం. అంటే లెక్కలో వాడు కాదు మనకు. కింద కూర్చొని బట్టలు సరిగా లేక, చొక్కా లేక, ఉత్తరయం కూడా సరిగా లేక, టింపిరి చుట్టూ చూస్తూ అక్కడ చేసేతను సామాన్య దృష్టితో. కానీ 84 లక్షల జీవరాశుల నీ కుండలో చేసేటువంటి వాడిని మాత్రం కూడా అట్లా చూస్తున్నాము అనిపిస్తాను సార్. దేవుడు అంటే ఎవరికి లెక్కలేదు. పరమాత్మ అంటే ఎవరికి మనం చెప్పారు కదా శంకరాచార్యులు గారు, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణాసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణకు ఆసక్త. కాబట్టి ఆయన 84 లక్షల కుండలు చేసే పెద్ద మేటి కుమ్మరిగాడైనా ఆయన మీద మనకు దృష్టి లేదు. అందుకనే నిమిషార్థం ప్రాణినామం విష్ణు చింతనం అని మనం చెప్పడం జరిగింది. మీరు అద్భుతమైనటువంటి వాళ్ళ 12-13 మంత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. దీంట్లో ఉన్న సారం అంతా కూడా మా రాజమ్మ గారు సగం చెప్పారు, మా గురువు గారు ఇంకో పావు చెప్పారు, ఇంకో మా పద్మకుమారి లాంటి వాళ్ళు కూడా ఇంకా పావు అని చెప్పారు. మొత్తం అయిపోయి 70% చెప్పారు. కాబట్టి ఇవాళ మాకు మీరు చెప్పిన చివరి వాక్యం ఒకటి గుర్తొస్తుంది సార్. మాకు దృష్టి జ్ఞానమయం అయితే అదే సృష్టి, ఇంకోటి ఏదన్నారు మీరు? సృష్టి బ్రహ్మమయం. బాగుంది సార్. ఆ ఏకవాక్య తీర్మానంతో తెలియజేసుకుంటూ మా అధినేత దంపతుల తరఫున, మా సోదరిమణుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళా వచ్చే సోమవారం ఇదే సమయానికి మీ రుద్ర ప్రవచనంలో మళ్ళీ మనం అంతా కూడా స్వామి యొక్క అనుగ్రహంతో
మంచి మంచి సత్సంగంతో మనం కలుద్దాం సార్. ఓం శ్రీ సాయిరాం సార్. అందరికీ నమస్కారం. సాయిరాం.